శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభృతనామ సంవత్సరం 2023 డిసెంబర్ 26 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఈ రాశి వారు ఈరోజు లాభాలు పొందొచ్చు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఆశించిన ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందుతాయి. భాగస్వాములు సహకరిస్తారు. ఈ వారం మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక వృత్తి నిపుణులకు ఇది చాలా అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు మధ్యస్థంగానే ఉన్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.